ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అన్న కనీస జ్ఞానం కూడా మర్చిపోయి అసభ్య పదజాలంతో నోటికొచ్చిన పరుషమైన పదజాలం ఉపయోగిస్తున్నాడు. లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. అరే చిల్లరోడా, నువ్వు అసలు మనిషివారా పశువా? ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతావు. మీరు ఒక్కసారి చెప్పండి. లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. నువ్వు రండగాడు కాబట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్టనే నా కొడుకల్లారా రండి. ఈ సిగ్గులేనోడు ముక్కింత పడుకుంది కాబట్టి రాష్ట్ర నాదేం పోయింది అంటాడు. లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టి రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఎవడన్నా ప్రభుత్వం మీదకి వస్తే నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా? కొన ఊపిరితో నువ్వు ఆయంతో కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని బొందబెట్టే బాధ్యత. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. ఇంత నీచమైన భాష, నీచమైన సంస్కృతి, ఇవాళ ఇంత నీచమైన భాష ఊర్లల్లో బర్రెల కాడికి పోయేటోళ్ళు కూడా మాట్లాడతలేరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒకవేళ ఇది చూస్తే ఇదే నా తెలంగాణ సంస్కృతి అని తెలంగాణ సమాజాన్ని అసహించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి వాడిని మన ప్రతినిధిగా కొనసాగనిస్తే, ఇలాంటి వాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఎవరికైనా బయటికి వెళ్తే చెప్పుకుంటే ఇది తెలంగాణ ప్రజలకు అవమానము.